యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. లైట్ తీసేసావేంటి రాజు? పడుకోవాలి కదా అమ్మాయి గారు. ఏంటి దగ్గరకు వస్తున్నా? ఓకేనా అమ్మాయి గారు? రాజు ఏంటి దరిద్ర పని? ఈ రికార్డర్ని వాళ్ళ బెడ్రూమ్ లో పెట్టిందెవరు? ఇంత నీచానికి దిగజారిందెవరు? అంత అవసరం ఎవరికి వచ్చింది చెప్పండి. ఏంటి నాన్న ఈ దారుణం? మాకు శుభకార్యం జరిపించమని మేమేమైనా అడిగామా? ఎందుకు ఇలా చేయడం? ఏంటి బావగారు ఇది ఈ ఇంటి ఆడపిల్లకు జరుగుతున్న శుభకార్యం. భార్యాభర్తలు కలిసుండే పడక గది పవిత్రమైన కైలాసంతో సమానం. అలాంటి చోట ఇలాంటి పాపపు పని చేసిందెవరో కనుక్కోండి. వాళ్ళని అస్సలు వదలకూడదు. ఇంకోసారి ఇలాంటి పనులు చేయకుండా కఠినంగా శిక్షించండి. మాట్లాడేంటక్క? అసలు ఇదంతా ఎవరు చేశారు? ఆ రికార్డర్ని వాళ్ళ గదిలో పెట్టింది ఎవరు? కొంపదీసి అమ్మ నా పేరు చెప్తుందా ఏంటి? అమ్మో, అందరి ముందు చావు కొడతాడు నన్ను. ఇదంతా రికార్డ్ చేసింది రేణుక. ఏదో క్యాజువల్గా పలకరించిపోవడానికి మన ఇంటికొచ్చిందేమో అనుకున్నాను గాని ఇలాంటి పాడు పని చేస్తుందనుకోలే తమ్ముడు. లేదు నేను. మాట్లాడుకో. నీకు అసలు బుద్ధుందా? ఒక ఆడపిల్లవై ఉండి ఇలాంటి పనులు చేయడానికి నీకు సిగ్గుగా లేదు? అది కాదండి. నువ్వు నా బిడ్డ లాంటి దానివని భావించాను. ఇదా నువ్వు నాకిచ్చే గౌరవం? ఏంటి రేణుక ఇది? నువ్వు ఇలాంటి పని చేసావంటే నమ్మలేకపోతున్నాను. ఇంత వయసు వచ్చింది, పరాయి వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి తొంగి చూడకూడదని నీకు తెలీదా? అయినా నీకిదేం పాడుబుద్ధి? ఈ పని నీ అంతట నువ్వే చేశావా? నీ వెనక్కి ఇంకెవరైనా ఉన్నారా? చెప్పు, మాట్లాడవే. అది నేను. నీ ముఖం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉందమ్మా. అక్క, ఇంకొకసారి ఇలాంటి వాళ్ళని దగ్గరికి రానివ్వకో. పదరాజు. ఏంటంటే ఈ దారుణం? శోభనం గదిలో రికార్డింగ్ పెట్టింది మీరు. పెద్దయ్య ముందు నన్ను దోషిగా నిలబెట్టి అందరి ముందు నన్ను తిట్టిస్తారా? ఇది మీకేమైనా న్యాయంగా ఉందా? సారీ రేణుక, తప్పనిసరి పరిస్థితుల్లో తప్పు నీ మీద వేయాల్సి వచ్చింది. ఏమనుకోకు. ఛీ, అనుకున్న ప్లాన్ మిస్ అయింది. ఇంతకీ వాళ్ళకి శోభనం జరిగిందా లేదా? వెళ్ళొస్తాం పిన్ని, వెళ్ళొస్తాం బాబాయ్. జాగ్రత్త రూపా. కొత్త ప్రదేశం, కొత్త మనుషులు. ఎలా అడ్జస్ట్ అవ్వగలుగుతున్నావో ఏంటో. నీ గురించి ఆలోచిస్తుంటేనే నాకు బాధగా ఉంటుంది. ఎందుకు పిన్ని బాధపడ్డావు? నన్ను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకోవడానికి రాజు ఉన్నాడుగా. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. నీకు తోడు నీడగా రాజు ఉన్నాడన్న ధైర్యంతోనే మేమిక్కడ అంతో ఎంతో ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. పింకీ, జాగ్రత్త పింకీ. చదువు విషయంలో అశ్రద్ధ చేయకు. కనీసం నువ్వైనా బాగా చదువుకుని మంచి జాబ్ సంపాదించుకోవాలి. మన ఇంటికి మంచి పేరు తీసుకురావాలి. అలాగే అక్క. మనం అనుకున్న ఏ ఒక్కటి కూడా జరగలేదు మమ్మీ.
మన ప్లాన్ ఏది వర్కౌట్ అవ్వలేదు. ఆ రాజుగాడికి రూపుకి పెళ్లి కాలేదని నిరూపించి వాళ్ళని ఇంటి నుంచి మావయ్య మనసులో నుంచి శాశ్వతంగా దూరం చేద్దాం అనుకున్నాం. రూపని ఇక్కడే హౌస్ అరెస్ట్ చేయొచ్చు అనుకున్నాం. మన ఆశలన్నీ అడియాసలైపోయాయి. బాధపడకురా. మన ప్లాన్లు ఫెయిల్ అయ్యాయి అంటే అర్థం మనం తెలివి తక్కువగా ఆలోచించామని కాదు. అదృష్టం వాళ్ల వైపు ఉందంతే. కేవలం లక్కు వల్లే ఇన్ని రోజులు వాళ్ళు తప్పించుకోగలిగారు. అయితే కేవలం అదృష్టం వల్లే వాళ్ళు ఎక్కువ కాలం సక్సెస్ అవ్వలేరు. వాళ్ళ బండారం బయటపడే రోజు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అప్పటి వరకు మనం కొంచెం ఓపిక పట్టాలి దీపక్. నాన్న, నేను మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టగలనని, మీతో కలిసి ఉండగలనని అస్సలు అనుకోలేదు నాన్న. పింకీ ఓనీల ఫంక్షన్ కనిపించి మమ్మల్ని ఇన్ని రోజులు ఇక్కడ ఉండేలా చేశారు. చాలా థ్యాంక్స్ నాన్న. మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి. ఒకవేళ మాకు తెలియకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే మమ్మల్ని క్షమించండి నాన్న. పెద్దయ్య, తెలిసి కానీ తెలియక కానీ మేము ఏ తప్పు చేయలేదు పెద్దయ్య. పరిస్థితుల ప్రభావం వల్ల. ఆపో. నువ్వు నాకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకళ్ళు చెప్తే గానీ అర్థం చేసుకోలేనంత చిన్న పిల్లోడిని కాదు నేను. కావాలని తప్పు చేసిందెవరో నాకు తెలుసు. నీతిగా నిజాయితీగా ఉండేవాడెవడో పరిస్థితులు డిమాండ్ చేశాయని మనసును చంపుకొని వ్యక్తిత్వాన్ని చంపుకొని తప్పు చేయడు. ఇంకెప్పుడు నా దగ్గర అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నించకో. నీకు తెలుసు నాకు అబద్ధాలు చెప్పేవాళ్ళంటే అసహ్యం. సూర్యప్రతాప్ స్పీకింగ్. సార్ చెప్పండి. అవునా, ఎలక్షన్స్ డిక్లేర్ చేశారా? వెరీ గుడ్. ఇది మనకి చాలా అనుకూలమైన సమయం సార్. ఇప్పుడు ఎలక్షన్స్ జరగడం అంటే మనం సగం గెలిచినట్టే. థ్యాంక్ యూ సార్. మీరు ధైర్యంగా ఉండండి, నిశ్చింతగా ఉండండి. ఈ సూర్యప్రతాప్ పార్టీ కోసం ప్రాణమిస్తాడు. ఉంటాను సార్. ఏంటి తమ్ముడు ఎలక్షన్స్ అంటున్నావు? ఎలక్షన్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చిందక్క. ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ మళ్ళీ నాకే కన్ఫర్మ్ చేశారు. నీకు కాకుండా ఇంకెవరికి కన్ఫర్మ్ చేస్తారు తమ్ముడు? ఎనీవే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అక్క. కంగ్రాచులేషన్స్ మావయ్య. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. థ్యాంక్ యూ చంద్ర. కంగ్రాట్స్ నాన్న. మీరు ఖచ్చితంగా గెలుస్తారు. మళ్ళీ మీరే మినిస్టర్ అవుతారు. అవును పెద్దయ్య, ఎంత గుడ్ న్యూస్ చెప్పారు. అయితే ఇక నుంచి చాలా పనులుంటాయి. ఉంటాయి, చాలా పనులుంటాయి. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు హడావిడి లేకుండా ఎందుకుంటుంది? మా మావయ్యకి ఎన్ని పనులున్నా చూసుకోవడానికి నేనున్నాను. నేను మేనేజ్ చేసుకోగలను. ఏమో అయ్యా. అది కాదు పెద్దయ్య, ఇంతకుముందు జరిగిన ఎలక్షన్స్ అప్పుడు నియోజకవర్గం అంతా మనం ఎంతో ప్లాన్డ్గా పనిచేసాం. అవతల పార్టీ వాళ్ళ కుట్రలు కనిపెట్టి చాలా జాగ్రత్తగా తిప్పి కొట్టాం. ఎవరిని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు కదా పెద్దయ్య. నాకు నీ సహాయం ఏం అవసరం లేదు. దీపక్ ఉన్నాడు, నా మేనలుడున్నాడు. వాడు ఏ పనైనా చేయగలడు. దీపక్, ఇక్కడి నుంచి పనులన్నీ నువ్వే చూసుకో. మీరు ప్రత్యేకంగా చెప్పాలా మావయ్య? నా కొడుకు మీద నమ్మకం ఉంచినందుకు థ్యాంక్స్ తమ్ముడు. వీడు హనుమంతుడు లాంటివాడు.
వీడి శక్తి వీడికి తెలీదు. కాని ప్రోత్సహిస్తే ఎంత పనైనా చేసుకొస్తాడు. నమ్మకమైన పనివాళ్లా ఉంటాడు. రాజు, నువ్వైనా బస్తీలోంచొచ్చావేమో. నా కొడుకు ఫారెన్లో చదువుకునొచ్చాడు. మీది బస్తీ తెలివి, నా కొడుకుది ఇంటర్నేషనల్ తెలివి. మేం వెళ్ళొస్తాం నాన్న. మీ మావయ్య నీ మీద ఎంత నమ్మకం ఉంచాడో చూసావుగా. దీన్ని నువ్వు నిలబెట్టుకోవాలి దీపక్. ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను మమ్మీ. ఈ ఎలక్షన్ అయ్యేలోపు మామయ్యకి బాగా దగ్గరైపోతాను. మావయ్యకి దగ్గరవ్వడమే కాదు, ఈ నియోజకవర్గంలో ప్రతి చోట లీడర్ సంఘాలకి దగ్గరవ్వాలి. నియోజకవర్గంలో మావయ్య తర్వాత నువ్వే అన్నట్టుండాలి. ఎక్కడ విన్నా నీ పేరే వినిపించాలి. నెక్స్ట్ మన కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాల్సింది నువ్వేరా. నిన్ను కుర్చీలో కూర్చోబెట్టడం కోసం వెనక నుంచి కథను నేను నడిపిస్తాను. సరే మమ్మీ, నువ్వెలా చెప్తే అలా చేస్తాను. గుడ్. ఇటువంటి అమ్మాయి గారు. అమ్మమ్మ, మావి వచ్చాడు. రారా అయ్యా, మంచి ఎండను పడి వచ్చినట్టున్నారే. ఎర్రటి ఎండలో పాపం కోడలి పిల్ల ఎంత ఇబ్బంది పడిందో. రామ్మా. నాకేం ఇబ్బంది అనిపించలేదు అత్తయ్య. పైన ఎండున్నా గాలి చల్లగా తగలడం వల్ల కష్టం అనిపించలేదు. సరే రండి రండి. ఆగండి. ఏటేదనాలు అలగరిచినావు? ఏటైనది? నేను మామూలుగానే మాట్లాడాను. మీకు అరిచినట్టు వినిపించిందా నాన్న? సరే, నువ్వు మామూలుగానే మాట్లాడినావు. వాళ్ళని లోపలికి వెళ్ళి నువ్వు 1 నిమిషం ఉండమని చెప్పాను కదా. ఏటైందే? నా తమ్ముడి మీద నా మరదల మీద ఎన్ని పాపిష్టి కళ్ళు పడ్డాయో, ఎంత దిష్టి తగిలిందో. దిష్టి తీసేస్తాను. ఏటేము చెల్లిదే? కాలా నిజమా? నాకు అదే అర్థం కావట్లేదయ్యా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, బస్తీలో వాళ్ళ దిష్టి, పైనున్న వాళ్ళ దిష్టి, అందరి దిష్టి నాశనమైపోవాలి. వదినేంటి ఇలా ప్రవర్తిస్తోంది? అసలు ఏమైంది ధనాలకి? దిమాగిట్ట ఖరాబ్ అయిందే ఏంది? అమ్మ రూపా, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురామ్మా. కొంచెం ఒళ్ళు చల్లబడుతుంది. రండి అమ్మా. వచ్చే ముచ్చాలు. ఇప్పుడు పూర్తిగా మారిపోయావు. అమ్మాయి గారి మంచితనం ఏంటో నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది తమ్ముడు. నా మొగుడు తన నగల్ని దొంగతనం చేసినా ఆ విషయం బయట పెట్టకుండా తనే ఆయనకి నగలిచ్చినట్టు అందరి ముందు చెప్పి మన కుటుంబం పరువు పోకుండా కాపాడింది. అదే వేరే వాళ్ళైతే
నానా గొడవ చేసేవారు. మీ బావ జైలుకు కూడా వెళ్లాల్సొచ్చేది. అమ్మాయి గారు ఒక రకంగా మనందరి జీవితాన్ని నిలబెట్టిందిరా. ఇంతకు ముందు తన గురించి తప్పుగా భావించానన్న విషయం గుర్తొస్తేనే నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది. నేనిప్పుడు పూర్తిగా మారిపోయాను. థ్యాంక్స్ అమ్మాయి గారు. అదేంటో దినా అంత మాట అన్నావు? మనమందరం ఒకటే కుటుంబం. మనలో ఏ ఒక్కరి పరువు పోయినా అందరి పరువు పోయినట్టే. నేను ఈ ఇంట్లో ఉన్నంత వరకు ఎవరికి ఏ కష్టం రాకూడదు, రానివ్వను. థ్యాంక్స్ అమ్మాయి గారు. అయ్యో, నీలాంటి పిల్ల మా కోడలుగా రావడం మా అదృష్టం తల్లి. అయ్యో అంత మాట అనకండి అత్తయ్యా. నాకు ఇంట్లో ఫుల్ సపోర్ట్గా ఉన్నది ధనలక్ష్మి ఒక్కతే. తను కూడా ఇలా పూర్తిగా మారిపోయిందేంది? వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను మంచి వంటలు చేసి పెడతాను. రావే. అమ్మాయి గారు, మా అక్కలో ఈ మార్పు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదంతా మీ పుణ్యమే. మీ మంచితనంతోనే తన మనసు గెలుచుకున్నారు. థ్యాంక్స్ అమ్మాయి గారు. రాజు, నువ్విలా ప్రేమగా మాట్లాడుతుంటే నా మనసు పరవశంతో గాల్లో తేలిపోతోంది. ఈ ప్రేమ నాకు జీవితాంతం కావాలనిపిస్తోంది. నా ప్రేమని నీకిప్పుడు చెప్పలేకపోవచ్చు, కానీ తొందరలోనే నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం చెప్తాను. నిన్ను పూర్తిగా నావాడిగా, నా భర్తగా దగ్గర చేసుకుంటాను. నీతో కలిసి జీవితాంతం సంతోషంగా గడుపుతాను. ఏంటి దీపక్, మంచి హుషారుగా ఉన్నావు? విన్నావు కదా మమ్మీ, అందరి ముందు, ఎస్పెషల్లీ ఆ రాజు రూపల ముందు మావయ్య ఎలక్షన్స్ మొత్తం నన్నే చూసుకోమన్నాడు. ఇంతకంటే సంతోషం ఇంకేం కావాలి? అదేంటి మమ్మీ అలా అంటావు? లేకపోతే మరేంట్రా, నిన్ను ఆయన స్థానంలో చూడాలనుకుంటే నువ్వు ఆయన వెనకాల నడవాలనుకుంటున్నావు. ఇదంతా చూడ్డానికేనారా నేను బ్రతికుంది? కరెక్ట్ మమ్మీ, నువ్వు చెప్పింది కరెక్ట్. రూపాయిని పెళ్లి చేసుకుంటే ఈ ఆస్తి మొత్తం నా సొంతం అవుతుంది అనుకున్నాను. మన లక్ష్యం నెరవేరుతుంది అనుకున్నాను. కానీ ఆ రాజుగాడు సైంధవుడిలో అడ్డుపడి రూపాయిని తన సొంతం చేసుకున్నాడు. నా కలలన్నీ గాల్లో కలిసిపోయాయి. మావయ్య కంటే గొప్పగా రాజకీయాల్లో రాణించాలని నువ్వు ఆశపడ్డావు. నువ్వు సాధించలేని పదవిలో నన్నైనా చూడాలని కలలు కన్నావు. చివరికి అది సాధ్యం కాకుండా అయిపోయింది. అనుకున్నదేది సాధించలేని బ్రతుకైపోయింది మమ్మీ మంది. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి. మావయ్య మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచాడు అంటే ఇంకొక 5 సంవత్సరాల వరకు నాకు రాజకీయ భవిష్యత్తు లేకుండా అయిపోతుంది. ఇంతకంటే బాధ, ఇంతకంటే ఆవేదన ఇంకేముంటుంది మమ్మీ? అదే నాకు అర్థం కావడం లేదురా. ఈ పాటికి నువ్వు ఈ ఇంటికి అల్లుడు అయ్యుంటే నిన్ను ఎలక్షన్స్లో నిలబెడదామనుకున్నాను, కానీ కుదరలేదు. లేదు, ఏదో ఒకటి చేసి నిన్ను ఎలక్షన్స్లో నిలబెడతానురా. నిన్ను గెలిపిస్తాను. నిన్ను అసెంబ్లీలో అడుగు పెట్టేలా చేస్తాను. మావయ్య ఉండగా నన్ను ఎలా ఎలక్షన్లో నిలబెడతావు మమ్మీ? నేనెలా గెలుస్తాను? నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ అవ్వాలన్నా, జనం ఓట్లు నాకు పడాలన్నా మావయ్యని పక్కకు తప్పించాలి మమ్మీ. తప్పించడం ఏంట్రా? ఎవరిని తప్పించాలనుకుంటున్నావు? మావయ్య, తప్పించాలని లేదు మావయ్య. రాబోయే ఎలక్షన్లో మీ గెలుపు కోసం పరితపించాలి అని మమ్మీతో చెప్తున్నా. అవును తమ్ముడు, నిన్ను ఎలాగైనా గెలిపించుకోవాలి అనేది వాడి ఆరాటం. దానికోసం ఎలాంటి రూట్ మ్యాప్ సిద్ధం చేయాలనేది నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మావయ్య, మీరు ఎలక్షన్ క్యాంపెయిన్ నాకు అప్పచెప్పారు కదా. వెరీ గుడ్ దీపక్, నువ్వింత పాజిటివ్గా ఆలోచిస్తున్నావు అనుకోలేదు. రేపటి నుంచి ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంతా నువ్వే చూసుకోవాలి.
నా కొడుకున్నాడుగా తమ్ముడు, వీడు చూసుకుంటాళ్లే. నువ్వు నిశ్చింతగా ఉండు. అన్నయ్య, నీకో మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పు చంద్ర. అన్నయ్య, అది లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కూడా రాజు నీ పక్కనే ఉండి అన్ని పనులు చూసుకున్నాడు. 10 మంది చూసుకునే పనుల్ని తనొక్కడే మేనేజ్ చేశాడు. ఈసారి కూడా ఎలక్షన్ టైంలో పక్కన రాజు ఉంటే బెటర్ కదా అన్నయ్య. చంద్ర, ఇంకొకసారి వాడి పేరు నా దగ్గర ఎత్తొద్దు. వాడు లేకపోతే మనం ప్రచారం చేసుకోలేమా? జనంలో తిరగలేమా? ఎలక్షన్లో గెలవలేమా? వాడు లేకపోతే మన పనులన్నీ ఆగిపోతే గెలవలేమన్నట్టు మాట్లాడతావేంటి?